ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 113వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గిద్దలూరు పట్టణంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ కాదర్ వలీ షఫీ ఆధ్వర్యంలో ఒంగోలు హైవే ఆర్మీ క్యాంటీన్ దగ్గర వారి ఇంటి వద్ద కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు, గిద్దలూరు పట్టణ జనరల్ సెక్రటరీ మునగనూరి రామకృష్ణ, సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు వీరచక్రం, పట్టణ ఉపాధ్యక్షులు ఎంవి రమణ పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన అందించి 4 బంగారు మొదలైన ఎన్నో స్టార్టప్లు చేనేత ఉత్పాదనను జనప్రియంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందరో ప్రజలు తమ స్థానిక ఉత్పాదనలను ప్రఖ్యాతిని అందించే పనిలో ఉన్నారు. మీరు కూడా మీ స్థానిక ఉత్పాదనను #myproductmypride పేరుతో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయండి. మీ ఈ చిన్న ప్రయత్నం అనేక ప్రజల జీవితాలను మార్చగలదు. మిత్రులారా, హ్యాండ్లూమ్తో పాటుగా కదా వాళ్ళ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు ముందు బయట దేశాలకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ పర్స్యూ చేయాలనుకునే వాళ్ళు, అలాగే ఇక్కడే పని చేయాలనుకునే వాళ్ళు అక్కడ స్పేస్ డొమైన్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఒక స్పేస్ ఈకోసిస్టమ్ చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంగా వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చి ఈ ఈకోసిస్టంలో భాగం కావాలనుకుంటున్నారు. దీని గురించి మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ అందింది. అలాగే ఈ కారణం వల్లే కొందరు మా కంపెనీలో ఇక్కడికి తిరిగి మరి పనిచేస్తున్నారు. నాకేమనిపిస్తోందంటే మీరిద్దరు చెప్పిన విషయాల్ని బట్టి కిషన్ ఇంకా జైన్ ఇద్దరు చాలా మంది అసలు ఈ దిశగా ఏమాత్రం ఆలోచించి ఉండారు. అదేంటంటే ఓ రంగంలో ఎప్పుడైనా రిఫార్మ్స్ అయితే అసలు ఆ రిఫార్మ్స్ వల్ల ఎన్ని మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎంతమందికి లాభం కలుగుతుంది అన్న విషయాలు మీరు చెప్పిన ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. మీరు స్టార్టప్స్లో అలాగే స్పేస్ సెక్టార్లో అద్భుతాలు సాధించాలనుకునే యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను సార్. నేను మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. ప్రణీత్ చెప్పండి. సార్, నాకున్న కొన్ని ఏళ్ల అనుభవంతో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అన్నింటికంటే మొదటిది ఏంటంటే, ఎవరైనా స్టార్టప్ని ప్రారంభించాలనుకుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే ఇవాళ ఇండియా ఎలాంటి దేశం అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది ఇప్పుడు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎలాగంటే నేను 24 ఏళ్ల వయసులో ఓ విషయం గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వచ్చే సంవత్సరం మన శాటిలైట్ ఒకటి లాంచ్ కాబోతోంది. దాన్ని ఆధారంగా చేసుకొని మన గవర్నమెంట్ కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకుంటోంది.